హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ స్నేహం. ఎవరితో? ఎలుక సింహంతో. ఈ స్టోరీ జాగ్రత్తగా వినండి. ఒకరోజు అడవిలో సింహము తిరుగుతూ ఉంటుండగా ఎలుక కనిపించింది. ఎలుకను ఎలా అయినా చంపాలి అనుకుని వెంటనే పంజా విసిరింది. వెంటనే ఎలుక అంటుంది, మిత్రమా, నువ్వు అడవికి రాజువైనా కానీ నేను నీకు ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తాను. దయచేసి నన్ను వదిలిపెట్టువా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఆ మాటలకి సింహము కరిగిపోయి మరి వెంటనే ఆ ఎలుకను వదిలిపెడుతుంది. ఇలా మంచి స్నేహితులుగా అడవంతా తిరుగుతూ ఉన్నారు. అయితే ఒకరోజు మరి ఎలుక దూరంగా ఉన్న సమయంలో సింహము వెళుతూ ఉంది. సింహము ఒక వలలో చిక్కుకుపోయింది. చిక్కుకుపోయినప్పుడు వెంటనే ఆ వల ఒడ్డినటువంటి వేటగాళ్ళు ఏం చేశారంటే సింహాన్ని చంపాలి అనుకున్నారు. అయితే రావడానికి ఎంత లాక్కుని పీక్కున్నా సరే సింహం రాలేకపోతుంది. వెంటనే ఎలుక వచ్చి సింహానికి ధైర్యం చెప్పి, మిత్రమా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను రక్షిస్తానని ఆ వాళ్ళ తాళ్ళన్నీ కొరికేసి సింహాన్ని రక్షించిందండి. స్నేహానికి ఇచ్చిన విలువను బట్టి సింహము ఎలుకకి ధన్యవాదాలు చెప్పింది. అవసరానికి వాడుకునేటటువంటి స్నేహం కాదు కానీ ఆపదలో సహాయపడేటటువంటి నీలాంటి స్నేహమే నిజమైన మిత్రమా అని సింహము చాలా సంతోషపడింది. ఆ రోజు నుంచే కూడా ఇద్దరు కూడా అడవంతా కూడా కలిసి మెలిసి తిరుగుతూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.